#HCU అసలు ఏంటి హెచ్సియు ల్యాండ్ ఇష్యూ? ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ రాత్రికి 400 ఎకరాల్లో ఉన్న చెట్లను నరికేయాలని నిర్ణయించుకున్నారు? ఎందుకు సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ పైన సీరియస్ అయి స్టే ఆర్డర్ ని పాస్ చేసింది? అసలు ఏంటి ల్యాండ్ ఇష్యూ? పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా అర్థమైపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉగాది టైం వరుసగా పండుగలు రావడంతో అక్కడ స్టూడెంట్స్ అంతా వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోయారు. ఇక ఇదే కరెక్ట్ టైం అనుకున్న తెలంగాణ గవర్నమెంట్ రాత్రికే యూనివర్సిటీ లోపలికి బుల్డోజర్స్ ని పంపించి మరి 400 ఎకరాల్లో ఉన్న చెట్లని నరకడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి మరి యూనివర్సిటీ ప్లేస్ లో మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేయడంతో అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం, ఇది యూనివర్సిటీ ప్లేస్ కాదు, ఇది గవర్నమెంట్ది. ఇక్కడ లేఅవుట్స్ కట్టి ఐటీ వాళ్ళకి అమ్మి అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకునింది. సో మీ మంచి కోసం జరుగుతుంది కాబట్టి మీరు దీనికి అడ్డు రావద్దు అని అక్కడ వాళ్ళు చెప్పారు. అయితే దీనికి యూనివర్సిటీ స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఈ ల్యాండ్ అనేది 50 సంవత్సరాలుగా యూనివర్సిటీతోనే ఉంది. సో ఇది యూనివర్సిటీ ల్యాండ్. అంతేకాకుండా ఇది ఒక బయోడైవర్సిటీ. ఇక్కడ అరుదైన చెట్లు 730 చెట్ల వరకు రకాలు ఉన్నాయి. అరుదైన పక్షులు, జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ జింకలు, నెమళ్ళు, అంతరించిపోతున్న స్టార్ టోటాయిస్ అనేటివి ఉన్నాయి. సో ఇలాంటి ఒక నేచర్ని డిస్టర్బ్ చేయకండి. సో దయచేసి ఎక్కడ పనులు అక్కడ ఆపేసి తిరిగి వెళ్ళిపోండి అని స్టూడెంట్స్ కోరారు. అయినప్పటికీ గవర్నమెంట్ అంగీకరించలేదు. ఇక స్టూడెంట్స్ వాళ్ళని అడ్డుపడడంతో పోలీసులు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేసి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ స్టూడెంట్స్ రాత్రి పగులన్నాక ధర్నాలు చేశారు. ఇక దీని మీద అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తూ ఆయన ఏం చెప్పారంటే, ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో ఇది యూనివర్సిటీది కాదు, గవర్నమెంట్ది. ఈ ల్యాండ్ కోసం మేము కోర్టులో కూడా ఫైట్ చేసి స్వాధీనం చేసుకున్నాము. అండ్ ఈ ప్లేస్లో ఎటువంటి జంతువులు లేవు, పులులు, జింకలు లాంటివి ఏమీ లేవు. ఏ మూగజీవికి మేము హాని కలిగించట్లేదు. కేవలం ఇక్కడ లేఅవుట్స్ కట్టి ఐటీ కంపెనీ వాళ్ళకి అమ్మి అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇది యువత భవిష్యత్తు కోసం చేస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ జంతువులే, కేవలం గుంట నక్కలు చేసే పనులు అని ఆయన ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడారు. ఇక దీని మీద స్టూడెంట్స్ అందరూ స్పందిస్తూ ఎన్నో వీడియోస్ ని రిలీజ్ చేశారు. అది యూనివర్సిటీలో ప్లేసులు ఏదైతే బుల్డోజర్స్ చెట్లు నరికేస్తుందో ఆ టైంలో ఎన్నో పక్షులు ఏడుస్తున్న వీడియోస్ కానీ, ఇక అక్కడ ఎన్నో జింకలు పారిపోతూ ఉన్నాయన్నమాట. సో ఆ వీడియో కానీ, జింకలు ఉన్న వీడియోస్ కానీ, ఇలా ఒక్కొక్క వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో జింకలు కూడా అక్కడ చనిపోయి ఉన్నాయి. సో అలాంటి వీడియోస్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి హెచ్సియు ల్యాండ్ ఇష్యూ? అసలు ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అనేది మనం చూద్దాము. 1974లో ఈ హెచ్సియు యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1975లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాలని అప్పచెప్పారు. అయితే యూనివర్సిటీని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు. అదే ఇక్కడ ఫస్ట్ మిస్టేక్. సో ఏ ప్లేస్ అయినా రిజిస్ట్రేషన్ కాకపోతే అది గవర్నమెంట్ కిందకే వస్తుంది. అంతేకాకుండా దీన్ని ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా ఉంది. అదే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో కేవలం అకాడమిక్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి, ఇంకా దేనికి వాడకూడదు అనేది అయితే ఉంది. అయినప్పటికీ 2010 లోపు మారిన ప్రతి గవర్నమెంట్ ఒక్కొక్క కాజ్ కోసం కొంత ఎకరాలని తీసేసుకున్నారు. అలా 810 ఎకరాల వరకు గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకున్నారు. అంటే ఎలాంటి పర్పస్ అంటే స్టేడియంస్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలా ఒక్కొక్క కాజ్కి 2010 లోపల దాదాపు 800 ఎకరాల వరకు గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకునింది. ఇప్పుడు ఉండేది కేవలం 1500 ఎకరాల భూమి మాత్రమే. అందులో 400 ఎకరాలు గవర్నమెంట్ది. ఇక్కడ మేము లేఅవుట్స్ కట్టుకొని అమ్ముకుంటాము అంటే ఏ స్టూడెంట్స్ ఒప్పుకుంటారు? ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మిగతాది కూడా తీసేసుకుంటే ఈ నేచర్ మొత్తం అంతమైపోతుంది. అందులోనూ హైదరాబాద్లో లంగ్ స్పేస్ అంటే ఈ హెచ్సియు. అలాంటిది ఈ నేచర్ అంతా ఫ్యూచర్ ఏమవుతుంది అనే దాని మీద స్టూడెంట్స్ గట్టిగా స్టాండ్ తీసుకున్నారు. ఇక దీని మీద వీడియోస్ అన్ని తీయడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ ల్యాండ్ కోసం గవర్నమెంట్ కోర్టులో ఫైట్ చేశాము అని ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. 2003లో ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉండింది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది ఐఎంజీ భారత్ అనే ప్రైవేట్ కంపెనీకి కేటాయించారు. ఇక 2004లో తెలుగుదేశం ఓడిపోయి
కాంగ్రెస్ గెలిచి వైఎస్ఆర్ గారు సీఎం అయ్యారు. అప్పుడు ఆయన ఈ కేసును చూసుకుని ఈ ఐఎంజీ భారత్ కంపెనీ అనేది ఒక ఫేక్ కంపెనీ, ఇలాంటి కంపెనీకి ఎందుకు కేటాయించారు, అందులోను నేచర్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఆయన దీన్ని రద్దు చేశారు. ఆయన ఎప్పుడైతే రద్దు చేశారో అప్పుడు ఈ ఐఎంజీ కంపెనీ వాళ్ళు కోర్టుకి వేశారు. ఎలాగైనా మేము ఈ 400 ఏకర్ని మా సొంతం చేసుకుంటాము, ఎందుకంటే 2003లో అది మాకు కేటాయించారు అనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకి వేస్తే 18 సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 2024కి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే ఈ 400 ఏకర్లు అనేది గవర్నమెంట్ది, ఐఎంజీ వాళ్ళది కాదు అని. అదే ఈ పాయింట్ని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కోర్టులో మేము ఫైట్ చేశాము అని. కోర్టు తీర్పిచ్చింది నిజమే, కానీ ఏమని తీర్పిచ్చింది, ప్లేస్ గవర్నమెంట్దని చెప్పిందే కానీ చెట్లని నరికేయండి అండ్ మూగజీవాల్ని హింసించండి అని ఆదేశం ఇవ్వలేదు. అండ్ అది కూడా ఈ ప్లేస్ అనేది కేవలం అకాడమిక్ పర్పస్కి మాత్రమే వాడాలి, అంతేకాని వేరే బిజినెస్ల కోసం వాడతాము అంటే అది కరెక్ట్ కాదనమాట. సో ఇంకా స్టూడెంట్స్ అంతా ధర్నాలు ఇవన్నీ చేయడంతో లాస్ట్కి సుప్రీం కోర్ట్ అనేది ఆర్డర్ అనేది ఇచ్చింది. అదే స్టే ఆర్డర్. అంటే ఇమ్మీడియట్గా మీ తెలంగాణ గవర్నమెంట్ ఏ పని అయితే చేస్తుందో ఆ వెంటనే ఆ పనులు అన్నీ ఆపేయండి, చెట్లు నరకడంతో సహా అన్నీ ఆపేయండి అని ఆర్డర్ ఇచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ పైన చాలా సీరియస్ అయింది. సిఎస్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇంకొంతమందిని ఉద్యోగాల నుంచి కూడా తీసేసింది. ఇక ఈ నెల 16 లోపల సిఈసి వాళ్ళు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్యటించి నివేదిక ఇవ్వాలి అని ఆదేశించింది సుప్రీంకోర్టు. సో ఇదే అనమాట అసలైన ల్యాండ్ ఇష్యూ. సో ఈ ల్యాండ్ ఇష్యూ అంటే వీళ్ళు నేచర్ని కొంచెం వాళ్ళ దానికోసం లాగే అభివృద్ధి అనే ఒక పేరుతో లాక్కుంటున్నారు గవర్నమెంట్. అభివృద్ధి చేయాలి అంటే తెలంగాణలో ఇంకా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఎందుకు ఈ ప్లేసే అనుకుంటున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక సుప్రీంకోర్టు కూడా అదే అడిగింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్.